దౌర్జన్యం రచించాలి, అమెరికా దౌర్జన్యం యుద్ధాల పేరుతో చేస్తున్న దౌర్జన్యం మానవాళికి ముక్తి చేసి మన భారతదేశం మీద ఈరోజు విదేశాల్లో జరిగే ఇరాన్ పైన జరిగే యుద్ధం అనేది మన దేశ ప్రజలపైన కూడా భారం పడతా ఉంది. ఎందుకంటే ఎక్కడో జరుగుతున్న యుద్ధానికి మన భారతదేశానికి ఏం సంబంధం అని చెప్పి ఈరోజు అనేక మంది అనుకోవచ్చు. అయినప్పటికీ ఈరోజు ఇరాన్ యుద్ధం, ఈరోజు అక్కడ ఉన్న ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా, ఈ రెండూ కలిసి యుద్ధ ఉన్మాదంతో ఆ దేశంలో ఉన్న నిక్షేపాలు ఆయిల్ కూడా అనేక యుద్ధం పైన ఈరోజు యుద్ధం చేస్తా ఉంది. ఆ దేశంలో ఉన్నటువంటి కూడా వీళ్ళు స్వాధీనం చేసుకొని అక్కడ లాభాలు గడించాలనే ఉద్దేశంతో చేస్తా ఉంది. అందుకోసం ఆ యుద్ధం అనేది మన భారతదేశం మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. ఇప్పటికే పెట్రోల్ బంకుల్లో చాలా పెట్రోల్ మనకు అందటం లేదని చెప్పి చెప్తున్నారు. ఒక పక్క గ్యాస్ సంబంధించి వంట గ్యాస్ మీద 65 రూపాయలు భారం పడుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులు వాణిజ్య గ్యాస్ పైన 115 రూపాయల దాకా భారం పడుతుంది. అదేవిధంగా ఈరోజు మామిడి రైతులు నూజివీడు నుంచి ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతున్న మామిడి రైతులు ఈరోజు వాళ్ళకు కూడా దివాలా తీసే పరిస్థితి వచ్చిందని చెప్పి లపోదిపో అంటున్నారు. ఇంకా ఈ భారతదేశంలో అనేక మంది వ్యాపారస్తులు గతంలో ఇది ఇక్కడ జరిగినప్పుడు యుద్ధాల కారణంగా పాలిస్తున్న గాజా పైన జరిగే యుద్ధము మనకు తెలుసు. మన ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఆక్వా రైతుల మీద అనేక దెబ్బలు పడింది. ఇప్పటికే నష్టాలు పడి ఇప్పటికే కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకోసం ఈ భారతదేశం మీద ఈ యుద్ధాలు ప్రభావం అనేది పడతా ఉంది. అంతకుముందు ట్రంప్ వచ్చి తారీఫుల పేరుతో మన మీద అనేకమైన భారాలు వేశాడు. ఈరోజు యుద్ధాలు చేసి మనకు కొరత విధిస్తే దాని మీద పెట్టుబడి సాధించాలా, లాభాలు గడించాలని చెప్పి ఈరోజు చేస్తున్నారు. ఇట్లా అన్నట్టు సంబంధించి మాట్లాడడంలా. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాం, ఇక్కడ రష్యా నుంచి మనకు ఇంధనం ఆయిల్ అన్ని ఇక్కడ భారతదేశానికి అందిస్తామని చెప్పి ఓ పక్క వాళ్ళు పిలిపిస్తే అమెరికా దాన్ని అడ్డుకులేస్తుంది. ఇప్పుడు షరతులతో భారతదేశం తీసుకునేదానికి మేము ఒప్పందం చేసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు.